అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఆగస్టు మాసం 13వ తేదీ గురువారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితాన్ని మార్చే సంకేతాలు తీసుకురాబోతుందా, లేక జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయమా? ఈ యొక్క రాశి ఫలితాలను చివరి వరకు వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలను తీసుకురానుంది. కానీ ఆ మిశ్రమంలో కూడా మీ యొక్క తెలివి, సహనం, నిర్ణయాన్ని మీ యొక్క విజయాన్ని అందించబోతున్నాయి. ఈరోజు మీ యొక్క మనసులో చాలా కాలంగా తిరుగుతున్నటువంటి కొన్ని ఆలోచనలు ఒక్కసారిగా స్పష్టత పొందబోతున్నారు. మీరు ఎవరిపై నమ్మకం పెట్టుకోవాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అన్నది అర్థమవుతుంది. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క అసలు స్వభావం కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు అధికారుల నుంచి ప్రశంసలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గతంలో చేసినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితం కూడా రావటం ప్రారంభమవుతుంది. అయితే ఆఫీసులో కొందరు మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం ఉంది. అందుకే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మాట్లాడండి. అదేవిధంగా మీ యొక్క ప్లాన్స్ని అందరికీ చెప్పకుండా సైలెంట్గా ముందుకు తీసుకువెళ్తే మంచి ఫలితం కూడా పొందగలుగుతారు. వ్యాపారం చేసేవారికి రేపు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఫుడ్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, ట్రేడింగ్, మార్కెటింగ్ రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. పాత కస్టమర్లు మళ్ళీ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడే మాటలు, మీ యొక్క ప్రవర్తన ఇతరులను కూడా ఆకట్టుకుంటాయి. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడవద్దు. ఎవరో చెప్పారని నమ్మి డబ్బులు పెట్టడం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి పరంగా చూస్తే రేపు డబ్బు వచ్చేది ఉంది, ఖర్చు అయ్యేది కూడా ఉంది. కానీ ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంటి అవసరాలు, కుటుంబ సభ్యుల యొక్క కోరికలు, పాత బాకీల కారణంగా డబ్బు చేతిలో నిలకపోవచ్చు. అయినప్పటికీ సాయంత్రం తర్వాత ఒక శుభవార్త ద్వారా మీ యొక్క మనస్సుకు శాంతి కూడా సంతోషం ఏర్పడుతుంది. కుటుంబ విషయాలలో కొంత భావోద్వేగ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ యొక్క మాటలను కొందరు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని తగ్గించుకోవాలి. చిన్న విషయాన్ని పెద్దగా సమస్యగా మార్చుకున్నా ప్రేమగా మాట్లాడితే సమస్యలు తగ్గిపోతాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. వారిని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రేమ విషయాలలో ఈ యొక్క రాశి వారికి అనుకున్నటువంటి పరిణామాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్పాలనుకునే వారికి మంచి సమయమనే చెప్పవచ్చు. అయితే తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. ఒక చిన్న అపార్థం పెద్ద దూరాన్ని సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు రేపటి రోజు చాలా మంచి విషయం జరగబోతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చాలా కాలంగా అర్థం కానటువంటి విషయాలు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. అయితే మొబైల్, సోషల్ మీడియా వలన సమయం వృధా కాకుండా చూసుకోవాలి. రాత్రి సమయంలో చదివితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చూస్తే రేపు శరీరంలో అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కలగవచ్చు. ఎక్కువసేపు ఆలోచించడం వలన మానసికంగా కూడా కొంత భారంగా అనిపించవచ్చు. నీళ్లను ఎక్కువగా తాగటం, సమయానికి ఆహారం తీసుకోవటం, ముఖ్యంగా రాత్రుల్లో ఎక్కువసేపు మేల్కొని ఉండవద్దు. రేపు మీ యొక్క అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగు, అదేవిధంగా అదృష్ట సమయాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. రేపు ఈ యొక్క రాశి వారికి మళ్ళీ ఆగిపోయినటువంటి పనులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీపై నమ్మకం కోల్పోకండి. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే రోజుల్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా రాత్రి సమయంలో ఒక అనుకున్నటువంటి కాల్ కూడా మీకు రావచ్చు. మీ యొక్క మనసులో కొత్త ఆశలను కలిగించవచ్చు. కొందరికి పాత స్నేహితుల నుంచి కలయిక కూడా సూచనలు కనిపిస్తున్నాయి. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం కూడా ఉంది. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం, రేపు మీరు కొంత కోపంగా ఆలోచించి పెద్ద నిర్ణయానికి నష్టం
కారణానికి కాకుండా జాగ్రత్త వహించాలి. ఎంత టెన్షన్ వచ్చినా ప్రశాంతంగా ఉండండి. ఎవరి మాటలు విన్నా వెంటనే స్పందించుకున్నా కాస్త సమయం తీసుకుని ఆలోచించండి. అప్పుడే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. రేపు మీరు కోపంతో తీసుకునే ఒక్క నిర్ణయం కూడా పెద్ద నష్టానికి దారితీసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంత టెన్షన్ వచ్చినా ప్రశాంతంగా ఉండండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు చేసే ప్రతి పని కూడా కొంచెం ఆలస్యం జరిగినా చివరికి మాత్రం సక్సెస్ అవుతుంది. మొదట్లో నిరాశ కలిగించే పరిస్థితులు ఎదురైనా సరే తర్వాత ఆ పరిస్థితులు ఒక్కసారిగా మీకు అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా ఉదయం సమయంలో మానసికంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు. మీరు అనుకున్నటువంటి పనులు వెంటనే పూర్తి కాకపోవచ్చు. కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. చాలా కాలంగా ఆగిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవచ్చు. కొన్ని రోజులుగా ఆగిపోయినటువంటి చెల్లింపులు కూడా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే చేతిలో డబ్బు వచ్చిన వెంటనే అవసరం లేనటువంటి వస్తువుల మీద ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించాలి. రేపు మీరు సేవ్ చేసే చిన్న మొత్తం కూడా భవిష్యత్తులో పెద్దగా